నమస్కారం. నిన్న చేసిన వీడియోకి కొన్ని క్వశ్చన్లు వచ్చినాయి. సో నిన్న కొంతమంది చూస్తుంటారు లైఫ్ ఆఫ్టర్ డెత్ అండ్ వాట్ హ్యాపన్స్ టు పేరెంట్స్ ఆఫ్టర్ దే లీవ్ అస్ ఫిజికల్లీ యూనో. సో దాని మీద క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటంటే, అనయ్య, పేరెంట్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ వెన్ వీ స్ట్రాంగ్లీ కాల్ దెమ్, అదర్వైజ్ దే ఆర్ ఫ్రీ, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ అన్నాడు ఒక తమ్ముడు. సో నేనేం చెప్తున్నానంటే, ముఖ్యంగా సో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మనకు ఉంటే అక్కడి నుంచి ప్రతిదీ మనకి ఈజీగా అర్థమవుతుంది. సో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏంటి? మనకి బాడీకి ఆత్మకి కనెక్ట్ ఉందా, ఆత్మ శరీరం నుంచి సపరేటా కాదా? సో దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేయం, కానీ చాలా వీడియోస్లో చాలామంది మహానుభావులు చెప్పారు, బాడీకి ఆత్మకి ఏదైతే కాన్షియస్నెస్ అనుకుంటున్నామో దానికి సంబంధం లేదు అని. కాన్షియస్నెస్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ బాడీ. ఓకే, దీని గురించి ఎంతోమంది చెప్పారు, మళ్ళీ కొత్తగా డిస్కస్ చేయక్కర్లేదు. భగవద్గీతలో కూడా అదే చెప్పారు. అది స్పిరిచువల్ పుస్తకాల్లో ఉన్నాయి, సైన్స్లో కూడా. దానికి సైన్స్ ఒకటి అన్ఆన్సర్డ్ థింగ్ ఏంటంటే, ఈ బయలాజికల్ బాడీకి, ఈ శరీరానికి, కాన్షియస్నెస్కి, ఏది నేను అనుకునే భావానికి కనెక్షన్ లేదు. సో ఈ నేను అనే భావన ఈ శరీరంలో ఎక్కడ వస్తుంది అనేది వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. మైండ్ ఈజ్ జస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ సమ్ కెమికల్ థింగ్స్ ఓన్లీ. అది ఆ కాన్షియస్నెస్ దానిలో లేదు. ఇప్పుడు రెడ్ అనే కలర్ కానీ, ఫోటో కానీ, మన అమ్మ అని గుర్తు తెచ్చుకుంటే మనకు వచ్చే ఆ రూపం కానీ, అవన్నీ ఇక్కడ హార్డ్ డిస్క్లో లాగా స్టోరీ లేవు. ఓకే, అది వదిలిపెట్టండి. సో ఆ కాన్షియస్నెస్ అనేది ఎక్కడో హ్యాపెనింగ్ అవుతుంది. సో ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ మీకు ఉన్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది, మిగతా విషయాలు ఈజీగా అర్థమవుతాయి. అప్పుడు గతించిన తల్లిదండ్రులు ఏమవుతారు శరీరం వదిలిపెట్టిన తర్వాత? ఈ శరీరం వదిలిపెట్టిన తల్లిదండ్రులు నేను ఆలోచిస్తా, మనం పుట్టినప్పుడు ఈ భూమి మీదకి ఎలాగైతే మనకి ఒక అమ్మా నాన్న, ఒక లోకం, ఒక ఎస్టాబ్లిష్డ్ లోకం, అన్నీ ఎలాగైతే జరిగిపోతాయో మనకి ఇన్ ఏ గుడ్ ఫెయిత్ అని బాగున్నప్పుడు, అలాగనే ఈ శరీరం వదిలిపెట్టి ఇంకో లోకానికి అనుకుంటే, ఇంకో దానికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగేవి అక్కడ ఉంటే, అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ పరమాత్ముడు ఆ సిస్టమ్ క్రియేట్ చేసి ఉంటాడు. సో నేను అనుకోవటం, మీరు అవతార్ సినిమాలో చూసి ఉంటారు, ఒక కామన్ సెన్స్, కాళ్ళు పోయిన హీరో వేరే బాడీలోకి వెళ్ళినప్పుడు స్ట్రాంగ్గా అయిపోతాడు, హాయిగా తిరుగుతూ ఉంటాడు. సో కాన్షియస్నెస్ అయితే ఉంది, కానీ మంచి స్ట్రాంగ్ బాడీ అయితే హీరోకి వచ్చింది. సో మన తల్లిదండ్రుల పరిస్థితి, ఎవరికైతే పాపం దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు లేరో, వాళ్ళ పరిస్థితి అక్కడ వేరే లోకాల్లో సుఖంగా ఉంటారు. ఏ చంద్రుడి మీదనో ఎక్కడో వేరే లోకాల్లో, కొన్ని వందల లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన ఫెసిలిటీ వాళ్ళకి ఇచ్చుంటాడు దేవుడు. సో వాళ్ళేదో సుఖంగా ఉంటున్నారు. ఓకే, సో ఈ బాధరా బందీ మెమొరీ వాళ్ళకి అంతర్లీనంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళకున్న జ్ఞానానికి ఈ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనవాడికి భూమి మీద ఉన్నాడు, ఆడి తిప్పలాడిపడి వాళ్ళు కూడా వచ్చేస్తాడు పైకి తర్వాత అనే కాన్సెప్ట్లో వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కాకపోతే సంవత్సరానికి ఒకసారి మీరు వదిలే తర్పణం వాళ్ళకు ఒక చిన్న రెన్యూవల్ లాంటిది. ఆ పుణ్యం ఏది ఎక్కడైతే వాళ్ళు సుఖంగా ఉంటున్నారో అక్కడ వాళ్ళకి రెన్యూవల్ లాంటిది అనుకుంటే, సో గతించిన మీ పేరెంట్స్ మీ ఫిజికల్ బాడీతో కనెక్ట్ లేరు, మీ మనసుతో కనెక్ట్ అయి ఉన్నారు, అండ్ మీ రిచువల్స్తో కనెక్ట్ అయి ఉన్నారు. అది ఆన్సర్.